హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా, ఈరోజైతే చేపల కూరతో మీ ముందుకు వచ్చేసాను. ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల కూర అండ్ అందులోకి మామిడికాయ కూర యాడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చిన్న చేపలు కొన్ని తీసుకున్నాను అనమాట. 1 కేజీ వరకు చిన్న చేపలు తీసుకున్నాను. చిన్న చేపలు అంటే మరీ చిన్నవి కాదండి, ఇవి మొయ్యి చేపలు ఉంటాయి కదా, మొయ్యి పిల్లలు అంటాము మేమైతే. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే మేన్ చేపలు అంటారు, మరి చిన్న ఏమంటారో తెలీదు. మేమైతే మొయ్యి పిల్లలు లేకపోతే మొయ్యి చేపలు అంటాము. మంచిగా క్లీన్ చేసుకొని వాటిల్లోకి ఆయిల్ ఇంకా కారం వేసుకోవాలి. ఆయిల్ అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అండ్ కారం వేసుకుని అందులోకి కొంచెం కల్లుప్పు వేసుకుంటే మంచిది, లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అదే రాక్ సాల్ట్ అంటారు కదా, అది కల్లుప్పు వేసాను అనమాట. ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఒకసారి కలుపుకుందాం. మొత్తము కలుపుకున్న తర్వాత మళ్ళీ ముక్కలన్నిటిని నీట్గా సట్టి నిండగా సెట్ చేసుకుందాం. అంటే ఆ ముక్కల్ని నీట్గా పెట్టుకోవాలి కదా. చేపల కూర అయితే మాత్రం నీట్గా పెట్టుకోవాలి, పరుచుకోవాలన్నమాట. అవి అటు ఇటు గరిటె పెట్టి తిప్పేయకూడదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆనియన్స్, అదే ఒక 2 ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరకాయలు వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ ఇందులోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. మనం వాటర్ కొంచెం పోసి పొయ్యి మీద పెట్టేసుకున్నామంటే ఈ స్టేజ్లోనే మనకి ముక్క అనేది ఉడికిపోతుంది. అంటే మ్యాక్సిమం ఈ స్టేజ్లోనే ఉడికిపోవాలి ముక్క. అండ్ తర్వాత మనం చింతపండు రసం పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చింతపండు రసం ఎంత వేసుకోవాలంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజునంతా చింతపండు వేసుకోవాలి. అంటే ఇన్ని చేపలకి వేసుకున్న తర్వాత అది నానపెట్టుకోవాలి, మనం ముందే నానపెట్టుకోవాలి. అది స్కిప్ అయిందనమాట. ఇప్పుడు ఈ చింతపండు రసం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాండీని కుదుపుకోవాలన్నమాట. గరిటె మాత్రం అస్సలు పెట్టకూడదు. గరిటె పెడితే మనకి ముక్క అనేది చిదిరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి ఇట్లా కుదుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ నేను మామిడికాయ ముక్కలు మనం ఫస్ట్లోనే వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ అండ్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నప్పుడే వేసుకోవాలి. బట్ నేను మర్చిపోయాను అనమాట. అందుకని చెప్పి మనం వాటర్ ఎక్కువ పోసుకొని ఇవి వేసుకుంటే మనకి ముక్క అనేది వాటర్లో ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మళ్ళీ కుదుపుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం మంట పెద్దగా పెంచుకుంటే, మీరు స్టవ్ మీద అయితే స్టవ్ మీద కొంచెం ఈ స్టేజ్లో హైలోనే ఉండాలి. మనం ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు మంట అనేది తక్కువగానే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్లో ముక్క అనేది వాటర్ ఎక్కువ ఉండవు కాబట్టి అడుగంటేస్తుంది. ఇంతే అండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా బాగా కుదురుతుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.